హలో ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సీసీఏ గ్రూపుల్లో బాగా వైరల్ అవుతున్న ఒక ఆర్టీఐ గురించి మాట్లాడుకుందాం. ఆ ఆర్టీఐలో సీసీఏ క్యాండిడేట్స్‌కి ఓపెన్‌లో స్కోర్ తెచ్చుకున్నా గానీ యుఆర్‌కి పంపియరు అన్నట్టు రిప్లై వచ్చింది. ఇదే ఆర్టీఐ ఫ్రెండ్స్. ఈ ఆర్టీఐ సదరన్ రైల్వే నుండి వచ్చింది. ఈ ఆర్టీఐని అప్లై చేసింది 22 ఫిబ్రవరి 2026. అలాగే రిప్లై వచ్చింది 23 మార్చ్ 2026. ఇందుట్లో ఫ్రెండ్స్ సీసీఏ క్యాండిడేట్ గనక ఒకవేళ హై స్కోర్ తెచ్చుకుంటే, ఓపెన్ కన్నా ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే తనకి ఓపెన్ కేటగిరీలో సీటు వస్తుందా, లేదా తన క్యాస్ట్ కేటగిరీలో సీటు వస్తుందా లేదా అనేది ఈ రిప్లై చెప్తుంది ఫ్రెండ్స్. ఇందులో అయితే సీసీఏ వాళ్ళకి ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్ మాత్రమే వస్తుంది, యూఆర్ రిజర్వేషన్ రాదు, లేదా వాళ్ళ క్యాస్ట్ రిజర్వేషన్ రాదు అన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ ఆర్టీఐలో since CCA candidate selection is based on horizontal reservation, hence there is no CCA vacancy is against your candidate. Please refer the para 12 of the notification issued అని ఇచ్చారు ఫ్రెండ్స్. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక సీసీఏ క్యాండిడేట్కి హారిజాంటల్ రిజర్వేషన్ మాత్రమే వర్తిస్తుంది, వర్టికల్ రిజర్వేషన్ వర్తించదు. తను స్కోర్ హై తెచ్చుకున్నా, ఓపెన్ కేటగిరీకి సమానంగా తెచ్చుకున్నా, లేదా దానికంటే ఎక్కువ తెచ్చుకున్నా తనకి మాత్రం ఓన్లీ సీసీఏ కేటగిరీలో పోస్టులు మాత్రమే వర్తిస్తాయి. యుఆర్లో పోస్టులు కానీ లేదా తన క్యాస్ట్ కేటగిరీ పోస్టులు, అదే ఓపెన్లో పోస్టులు మాత్రం వర్తించవు అని దీని రిప్లై ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇదే సదరన్ రైల్వేలో సంవత్సరం క్రితం ఆగస్టు 2024లోనే ఇంకో ఆర్టీఐకి రిప్లై రావడం జరిగింది ఇదే ప్రశ్నకి. అందుట్లో సీసీఏ క్యాండిడేట్ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అందుట్లో ఏంటిదంటే, ఏ సీసీఏ క్యాండిడేట్ స్కోర్ మోర్ మార్క్స్ దెన్ ఏ రెగ్యులర్ క్యాండిడేట్, హీ ఆర్ షీ విల్ బి కౌంటెడ్ యాజ్ ద రెగ్యులర్ క్యాండిడేట్ కోటా లిస్ట్ అండ్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 20% రిజర్వేషన్. దీని అర్థం ఫ్రెండ్స్, ఒక క్యాండిడేట్ కనుక ఓపెన్లో కన్నా లేదా ఓపెన్ కేటగిరీ కన్నా ఎక్కువ స్కోర్ చేస్తే హీ ఆర్ షీ విల్ బి కౌంటెడ్ యాజ్ రెగ్యులర్ క్యాండిడేట్, యూఆర్ క్యాండిడేట్ కింద కౌంట్ చేస్తారు, 20% రిజర్వేషన్లో రారు. అలాగే లాస్ట్ టైం చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇది 2019 రిక్రూట్మెంట్ బిలాస్పూర్ జోన్ నుండి ఫ్రెండ్స్. ఇది ఓపెన్ క్యాండిడేట్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇది మీరు చూసినట్టయితే ఈ లిస్ట్ మొత్తంలో కట్ ఆఫ్ చూసుకోండి, అంతా యుఆర్లో ఉంది. ఇందులో యుఆర్ ఫైనల్ కట్ ఆఫ్ చూద్దాం. యుఆర్ ఫైనల్ కట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది మీరు చూసినట్టయితే 65.14 ఉంది యుఆర్ కట్ ఆఫ్. ఇప్పుడు సీసీఏ దాంట్లోకి వెళ్దాం. సీసీఏలో ఎంత ఉందో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సీసీఏలో చూసినట్టయితే ఇందులో యుఆర్ కేటగిరీలో ఫస్ట్ వచ్చేసి అన్య యాదవ్ అని ఉంది. సెకండ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, యుఆర్ కేటగిరీలో 62.22 అని ఉంది. తర్వాత ఇందులో చూడండి 59 ఉంది, 57 ఉంది. అలాగా మొత్తం 65 కంటే బిలోనే ఉన్నారు ఫ్రెండ్స్ మ్యాక్సిమం. మీరు చూసినట్లయితే వీళ్ళంతా యుఆర్ కేటగిరీ వాళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళు ఓపెన్లోకి వెళ్ళలేదు. ఓబీసీ కట్ ఆఫ్ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఓబీసీ కట్ ఆఫ్లో ఎంత ఉందంటే లోయెస్ట్ 63.2 ఉంది. ఇదంతా ఓపెన్లోది ఫ్రెండ్స్. ఇందులో సీసీఏలో చూసినట్టయితే మీరు ఏ ఓబీసీ క్యాండిడేట్ 63 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు సీసీఏ లిస్ట్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళకి సీసీఏలో ఓపెన్ కన్నా తక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళు సీసీఏ లిస్ట్లో ఉంటారు. ఎక్కువ వస్తే యుఆర్కి వెళ్ళిపోతారు, ఓపెన్ కేటగిరీ లోపలికి వెళ్ళిపోతారు. ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ ఓపెన్ కేటగిరీ లోపలికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక సివిటీ ప్లస్ ఎన్ఏసి రెండు కలిపి ఓపెన్ కన్నా ఎక్కువ తెచ్చుకోగలిగితే, మీరు ఏ కేటగిరీ అయినా కండి, మీరు కనుక ఓపెన్ కన్నా ఎక్కువ తెచ్చుకోగలిగితే మీరు ఓపెన్లో సీటే తీసుకుంటారు, సీసీఏ సీట్ తీసుకోరు. మీ 20% రిజర్వేషన్ మీకు ఉండదు. అలానే పీఈటీ ఇస్తామంటే పీఈటీ ఇవ్వం ఫ్రెండ్స్. మనకి సీసీఏలో ఉన్న బెనిఫిట్లు అన్నీ వస్తాయి, అలాగే ఓపెన్ సీట్లో ఇస్తారు. దానివల్ల మిగతా సీసీఏ వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పగలిగేది ఇందులో. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ ప్రజెంట్ ఈ 2024లో రిప్లైలో ఇచ్చింది ఏంటంటే, మనకి దేని మీద అడిగారో తెలుసు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే ఉందంటో ఏ క్వశ్చన్ మీద అడిగారో మనకు తెలీదు.
ఏ క్వెషన్ మీద అడిగారో తెలియనప్పుడు ఈ ఆన్సర్ మనం అనుకునే దానికి సూట్ అవుతుందో లేదో మనం చెప్పలేం. కాబట్టి నన్నడిగితే దీన్ని కన్సిడర్ చేయటం వేస్ట్ అని చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే. కాబట్టి మాక్సిమం దీన్నే కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందుట్లో మనకి పర్ఫెక్ట్‌గా ఇచ్చారు. అలాగే 2019లో దీన్నే మనల్ని బేస్ చేసుకొని చేశారు కాబట్టి దీనికి రిప్లై ఇచ్చినప్పుడు దీనికి 20% రిజర్వేషన్‌తో పాటు మనకి హారిజాంటల్ రిజర్వేషన్ గూడా ఉంది అని చెప్పారు ఫ్రెండ్స్. నేను నా నెక్స్ట్ వీడియో కట్ ఆఫ్ గురించి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎస్‌సీఆర్ జోన్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.